హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్లో భాగంగా గ్రామ సచివాలయంకి సంబంధించి పార్ట్ 3 రిలేటెడ్గా కొన్ని డేస్ వీడియోస్ కొన్ని మనం చూద్దాము. ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్, ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ పోయిన సంవత్సరం పేపర్లో మనం చూసాము, మామూలుగా మిగతా ఎగ్జామ్స్లో కూడా ఈపీపీఎస్ ఎగ్జామ్స్లో కూడా చూస్తున్నాము. ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. సో ముందుగా మనం చూస్తే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది దేని కిందకి వస్తుంది అంటే భారతదేశం యొక్క ఏకీకృత విధి కానీ నిధి, భారతదేశం యొక్క ఆగంతక నిధి, భారత్ పబ్లిక్ ఖాతా, పైవేవి కాదు అనేది బిట్టు. మనము ఇది దేని కిందకు వస్తుంది అనేది అంటే మనము పాలిటీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ భారత్ పబ్లిక్ అకౌంట్ కిందకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ టు ప్రొవైడ్ 32 హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ ఛానల్స్. ఇప్పుడు డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ కనెక్షన్స్ ద్వారా ఒక 32 హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ ఛానల్స్ని మనకి టీవీలో వచ్చేదానికి ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగిందనమాట. ఈ ఇనిషియేటివ్ పేరేంటి అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఇనిషియేటివ్ పేరు స్వయం ప్రభ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ ఫర్ ద అరబ్ వరల్డ్. ఇంటర్ ప్లానెటరీ అంటే ఒక ప్లానెట్ నుంచి ఇప్పుడు మనం మార్స్కి ఇలాంటి దిక్కులకి పంపించింది మిషన్ ఫస్ట్ అరబ్ వరల్డ్ మొత్తంలో కూడా, అంటే సౌదీ, యూఏఈ, కువైట్, ఎవ్రీథింగ్. దాంట్లో ఫస్ట్ పంపించింది ఏంటంటే హోప్ అనే మిషన్ అనమాట. హోప్ ఇది మార్స్కి పంపించినటువంటి రోవర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ రంగాన్ని పెంచే ప్రయత్నంలో, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని పెంచే ప్రయాణంలో గ్రామ స్థాయిలో విలేజ్ లెవెల్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఎన్ని చేయబోతున్నారు అనేది క్వశ్చన్ అనమాట. చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. 1000, 5000, 7000, 10,000. మనం ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 10,000 వీలైనన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మనకి కోవిడ్-19కి సంబంధించి ఎలాగైతే స్పష్టంగా ఎక్కువ టెస్టులు చేయడము, కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ, ప్రైమరీ కాంటాక్ట్స్ని మొత్తము డేటా ఆన్లైన్ సేకరించడం కానీ, ఐసీఎంఆర్కి పంపించడం కానీ చేయడంలో ఏఎన్ఎంలు, వాలంటీర్లు, మిగతా సిబ్బంది ఎంత మెరుగైన ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారో, సో వాళ్ళందరికీ ఇంకా యూజ్ అయ్యేటట్టు ఒక సపరేట్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని ప్రతి ఒక్క విలేజ్లో ఏర్పాటు చేయడం జరగబోతుందన్నమాట. సో దీని పరంగానే ప్రతి సచివాలయం పక్కన ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సబ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు? హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ దట్ కమిటీ? ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్, కొత్తగా డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయబోద్దాం అనుకుంటా. 23 డిస్ట్రిక్ట్స్, 25 డిస్ట్రిక్ట్స్ అనుకుంటా. సో బేస్డ్ ఆన్ ద లోక్సభ సీట్స్ వీ హ్యావ్. సో దీనికి హెడ్ ఎవరు అని అంటే ఏపీ ప్రధాన కార్యదర్శి. ఓకేనా? మామూలుగా మనము ముఖ్యమంత్రి అని ఎక్కువ వాటికి ఆన్సర్ ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి కాదు. అదే కాకుండా ఆర్థిక మంత్రి ఎందుకు కాదంటే ఇది మన అసలు ఫైనాన్షియల్ పరంగా దేనికి కాదు కాబట్టి, అసలు సంబంధం లేదు కాబట్టి. పట్టణాభివృద్ధి శాఖ అనేది ఇట్స్ అర్బన్ డెవలప్మెంట్, డిఫరెంట్ థింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రోబోటిక్ హెలికాప్టర్ దట్ ఈస్ టు బి డిప్లాయిడ్ ఇన్ మార్స్ 2020 మిషన్ ఆఫ్ నాసా. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఏజెన్సీ, నాసా, యుఎస్ వాళ్ళది. వీళ్ళు మార్స్ 2020లో మార్స్ మిషన్ ఉందన్నమాట. ఈ మిషన్కి పంపించిన దాంట్లో రోబోటిక్ హెలికాప్టర్ని ఒకదాన్ని డిప్లాయ్ చేస్తున్నారు. దాని యొక్క నేమ్ ఏంటి అని అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా పడిన అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. టెలిస్కోప్స్లు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అడుగుతూ ఉంటారనమాట ఆ రోవర్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి ఇంజెన్యూనిటీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంజెన్యూనిటీగా ఉన్నాడు అంటే వీడు జెన్యూన్గా లేడు అన్నట్టు మనం కోడ్ వర్డ్స్ పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిష్డ్ 2nd ఎడిషన్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్. ప్రపంచానికి మొత్తం సంబంధించిన రిపోర్టు 2nd ఎడిషన్ రిలీజ్ చేశారనమాట, వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్టు. దీన్ని
వైల్డ్ లైఫ్ అనగానే మామూలుగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ కానీ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF కానీ మనం అనుకుంటాము. కానీ దీన్ని మనకి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వీళ్ళు పబ్లిష్ చేస్తారనమాట దీన్ని. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 2021 సంవత్సరానికి సంబంధించి ఎంత అదే 15th ఫైనాన్షియల్ కమెన్స్ మనకి సెంట్రల్ నుంచి ఎంత పర్సెంటేజు ట్యాక్సెస్ ద్వారా మనకి సపోర్ట్ చేసింది అని మనం చూసుకుంటే 1.69%. 1.69% అండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇటీవల వార్తలో నిలిచిన మౌంట్ బ్లాంక్ అనేది ఏ ఖండంలో రెండవ ఎత్తైన పర్వతం. మౌంట్ బ్లాంక్ అనేది ఏ ఖండంలో ఏ కాంటినెంట్లో సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అని అడిగాడు అనమాట. దీనికి ఆన్సరు యూరప్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే యాజ్ పర్ ద వాలంటరీ నేషనల్ రివ్యూ VNR అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనకు ఉన్నాయి. ఇంతకుముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేటివి, దాని తర్వాత ఇవి వచ్చాయి. దీంట్లో పావర్టీ కానీ హెల్త్ సంబంధించి కానీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ వేరియస్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్స్ మనకి ఉన్నాయన్నమాట. ఇంటెండెడ్ నేషనల్లీ డెవలప్మెంటెడ్ కాంట్రిబ్యూషన్స్ అని మనం కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకొని ఉన్నాము. సో దీంట్లో మనము రిపోర్ట్ ద్వారా 2005 to 6 నుంచి 16 to 17 దాదాపు 10 yearsలో ఎంతమందిని మన దేశము పావర్టీ నుంచి మల్టీ డైమెన్షనల్ పావర్టీ, సో అన్ని కోణాల్లో చూసుకున్నటువంటి పావర్టీ అంటే అటు ఎకనామికల్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, మామూలుగా మనకి జాగ్రఫికల్ పరంగా, ఫుడ్ పరంగా, అన్నిటి పరంగా కూడా మల్టీ డైమెన్షనల్ అనమాట. ఎంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకొని వచ్చా, పేదరిక నిర్మూలన ఎంత జరిగిందో మనం చూసుకుంటే 271 మిలియన్లు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఉపాధ్యాయుల శిక్షణ ఇవ్వడానికి మానవ వనరుల శాఖ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రారంభించిన డిజిటల్ పోర్టల్ పేరు ఏమిటి? డిజిటల్ పోర్టల్ ఉపాధ్యాయులను అంటే ఇప్పుడు మనం మామూలుగా చూస్తుంటాము గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ఇది స్ట్రెంత్ తక్కువగా ఉంది, ఎఫెక్టివ్నెస్ ఎందుకు లేదు, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నటువంటి కాన్వెంట్ ఉన్నటువంటి అందరూ ఎందుకు అటు వెళ్తున్నారు అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనడం కానీ, టీచర్స్కి సరైన ట్రైనింగ్ లేదనడం కానీ, వాళ్ళు బేసిక్స్ కోర్సెస్ ద్వారా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి వచ్చేసారు, వాళ్ళకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వలేదని అని కూడా మామూలుగా ఉన్నాయన్నమాట అలిగేషన్స్ మామూలుగా. సో అందుకని మినిస్ట్రీ ఆఫ్ అదే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆన్లైన్ డిజిటల్ పోర్టల్ని తీసుకొని వచ్చిందనమాట. దాని పేరు దీక్ష. మనోరమ వేరే ఇందాక చూసాము, అది మామూలుగా ప్రజ్ఞ కాదు, దక్ష కాదు, దీక్ష. ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చేపల వేట సెలవుల కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం 4,000 నుండి ఎంతకు పెంచారు? మనం ఇంతకుముందు మనం చూసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో మత్స్యకారులకు వాళ్ళు చేపల వేటకి వెళ్లకుండా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు వాళ్ళని పోనీయకుండా హెచ్చరికలు జారీ చేస్తాము. అలాంటప్పుడు వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళ బతుకు తెరువు మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకునే దానికి ప్రభుత్వమే ముందుకు వచ్చి వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు సహాయం ఇస్తామని చెప్పున్నారనమాట. నెల అనేదో లేకపోతే ఎన్ని రోజులైనా మనకు తెలియదు, ఒక 50 days అలా అంటారు. సో ఇప్పుడు దాన్ని 10,000కి పెంచారనమాట. సో ఈ మధ్య ఎక్కువ తుఫాన్ రావడము దానివల్ల పెంచడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రపంచంలో అత్యంత చౌకైన COVID-19 డయాగ్నోస్టిక్ కిట్ పేరేంటి అంటే కోవాక్సిన్, కాడిలా, కోరోజర్, కోవిఫర్. దీనికి ఆన్సర్ అండి కోరోజర్. అత్యంత కిట్ డయాగ్నోస్టిక్ కిట్ అనమాట. ఇది ఐఐటి ఢిల్లీ వీళ్ళు తయారు చేశారనమాట. RT-PCR అనేది టైప్ అనమాట. ఇది ఒక టెస్టింగ్ కిట్ అనమాట. మామూలుగా మనం చూసుకుంటే ర్యాపిడ్ యాంటీజెన్స్ వాటికి సంబంధించి. సో కింది వాటిలో భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ఏది? ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అంటే ఇంటర్ కాంటినెంటల్ అనమాట. ఇంటర్ కాంటినెంటల్ షిప్మెంట్. సో జవహర్లాల్ నెహ్రూ పోర్టు ముంబాయి, కొచ్చిన్ పోర్టు, ఎన్నోర్ పోర్టు, విశాఖపట్నం పోర్టు. సో జనరల్గా మనం చూసుకునేదంటే ఎక్కువ పెద్ద మెయిన్ ఏ అనేది మనకి డౌట్గా వస్తుంటుంది, ముంబై కానీ విశాఖపట్నం కానీ. కానీ దీనికి ఆన్సర్ ఏంటంటే కొచ్చిన్ ఎయిర్పోర్టు. సో దీన్నే మరోసారి మనం ఏం పిలుస్తాం అంటే మామూలుగా వల్లార్పడం టెర్మినల్ అంటారు అనమాట. సో ఇది మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అంట. సో ఇది గుర్తుపెట్టుకోండి, కొచ్చిన్ పోర్ట్.
యూరోపియన్ యూనియన్ స్థాపనకు కింది ఒప్పందంలో ఏది బాధ్యత వహించింది? మార్రకేష్ ఒప్పందము, మాస్ట్రిక్ట్ ట్రీటీ, ప్యారిస్ ఒప్పందము, స్టాక్హోల్మ్ సమావేశము. యూరోపియన్ యూనియన్ ఒకటి ఫామ్ అయి ఉంది, తెలుసు కదా మామూలు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. దానికి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ, మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రీలీ వితౌట్ ఎమ్మటే ప్రతి కంట్రీ దగ్గర పర్మిషన్స్ తీసుకోవడం లాంటివి లేకుండా దాంట్లో ఆ సంఘంలో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఫ్రీగా మూమెంట్ అయ్యేటట్టు అనమాట. దీనికి స్థాపనకు ముఖ్య కారణము ఏ ఒప్పందం అంటే మాస్ట్రిక్ట్ ట్రీటీ, ఇదనమాట మాస్ట్రిక్ట్ ట్రీటీ. సో మామూలుగా మార్రకేష్ ఒప్పందము, ప్యారిస్ ఒప్పందం ఇవన్నీ వేరే అనమాట. స్టాక్హోల్మ్ సమావేశము, దీని గురించి మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంటాయి. దీని గురించి మనకి ఇప్పుడు అంత డీటెయిల్గా ప్రజెంట్ అనవసరము. సో నెక్స్ట్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూలీ అన్వైల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ పోర్టల్. రెన్యూవబుల్ ఎనర్జీ పోర్టల్ మనం చూసుకుంటే ఏది నోడల్ ఏజెన్సీ అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇదన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని ఒకదాన్ని తీసుకొని వచ్చారు కొత్తగా. సో దీనికి నోడల్ ఏజెన్సీ ఇదన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే, అత్యధిక అక్షరాస్యత ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఓకే, అక్షరాస్యత ఎక్కువ ఉన్న దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇందాక మనం దీని గురించి చాలా మాట్లాడుకున్నాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎంతమందిని లిఫ్ట్ చేశారు, ఎంతమందిని పావర్టీ నిర్మూలన చేశారు అని చూసుకుంటే దీన్ని ఎవరు ప్రచురిస్తారు అని అంటే వరల్డ్ బ్యాంకు, వరల్డ్ ఎకనామిక్ ఫారము. మామూలుగా మనం చూసుకుంటే వరల్డ్ బ్యాంకు, వరల్డ్ ఎకనామిక్ ఫారం WEF అంటారు, UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది దీనికి ఆన్సర్ అండి. ఇట్లాంటి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ కానీ ఇలాంటివన్నీ ఎవరు పబ్లిష్ చేస్తుంటారనే బిట్స్ ప్రతి ఎగ్జామ్లో పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ప్రచురించేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP. 2022లో G20 శిఖరాగ్ర సమావేశానికి, అంటే ఎవ్రీ ఇయర్ మీటింగ్ జరుగుతుంది కదా మామూలుగా, ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకి అన్నిటికి కూడా ఏ యొక్క దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారత్, ఇండియా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది, ఎవరు దీనికి చైర్మన్గా ఉండబోతున్నారో, ఎవరైతే ఉండబోతున్నారో వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వాళ్ళే వీటికి అజెండాస్ని ఏర్పరిచేదానికి వాళ్ళకి అవకాశం ఇస్తారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధాత్మక ఇంధన ఎగుమతి విధానం ఎంత సౌర, పవన మరియు సౌర విండ్ హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటును సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకునింది. అంటే టార్గెట్ అనమాట. ఇప్పుడు సో సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటివి ఎంత టార్గెట్ పెట్టుకుందంటే 120 గిగావాట్స్. తేలినీలాపురం మరియు తెలుకుంచి పక్షులు అభయారణ్యాలు ఎక్కడ ఉన్నాయి అంటే మనం దీనికి ఆన్సరు మనము సరిగా లేదండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే దీన్ని నెక్స్ట్ దాంట్లో కవర్ చేస్తాను. ఇది ఆన్సర్ మనకి ఈశాన్య ఇండియా అని తెలుసు. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడనేది సరిగ్గా క్లారిటీ లేదు. నెక్స్ట్, విద్యార్థుల మానసిక క్షేమం కోసం అంటే సైకలాజికల్గా ఒక విద్యార్థిని మెంటల్ ఈ యొక్క ప్లేసెస్ నుంచి మనము తీసుకొని వచ్చేదానికి ఒక HRD మినిస్టర్ డెవలప్మెంట్ ఒక దాన్ని తీసుకొని వచ్చింది. దాన్నే మనోదర్పణ్ అండర్ ఆత్మనిర్భర్ భారత్. ఈ కోవిడ్ టైంలో విద్యార్థులు కానీ వాళ్ళందరూ కూడా అనేక డిప్రెషన్స్కి, స్ట్రెస్కి లోనైపోయి ఈ ఆన్లైన్ క్లాసులు పెట్టడం ద్వారా వాళ్ళ దగ్గర సరిగ్గా సెల్ ఫోన్లు లేక, ఇంటర్నెట్ సౌకర్యం లేక వాళ్ళు పడే ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి అన్నిటికీ అరికట్టేటట్టు సైకలాజికల్గా వాళ్ళని డెవలప్ చేద్దాము అని దానికి ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క ఇనిషియేటివ్నే మనోదర్పణ్ అని అంటారనమాట. దేహాంగ్ పాట్కాయ్ వన్యప్రాణులు అభయారణ్యాన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చాలనే దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మార్చేదానికి
ఏ రాష్ట్రం మనం చేసిందంటే అస్సాం అండి దీనికి ఆన్సరు. సో దేహాంగ్ పాట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీని నేషనల్ పార్క్గా మార్చడం జరిగిందనమాట. ధృవాస్త్ర అనేది భారత్ యొక్క ధృవాస్త్ర, ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకుంటే ధృవాస్త్ర అనేది భారత్ యొక్క యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ షిప్ అని, అణు జలాంతర్గామి సబ్మరైన్ కాదు, యాంటీ శాటిలైట్ వెపన్ ఏశాట్ అది కాదు, తేలికపాటి టార్పిడో ఇట్స్ నాట్ దట్. మామూలుగా టోర్పెడో అనుకోవచ్చు కానీ టోర్పెడో కాదు. ధృవాస్త్ర అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ క్లాసెస్లో ఉన్నటువంటిది ఒక క్షిపణి అనమాట, మిసైల్ ఇది. సో నెక్స్ట్ నిర్మాణ సంబంధిత సామాగ్రిని సేకరించడంలో వివిధ విభాగాలకు సహాయపడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరేంటి? ఇప్పుడు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ కానీ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ టిప్ టు టైల్ మనకు కావాలనుకుంటే దీనికి ఒక పోర్టల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదే పేరులోనే ఉంది, వైఎస్ఆర్ నిర్మాణ్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వెరీ ఇంపార్టెంట్. మనకి కేటగిరీ 1లో కానీ ప్రతి ఒక్క కేటగిరీలో కూడా ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ అని వస్తుంటుంది అనమాట. ఒక 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 సిలబస్లో ఒక పార్ట్ అనేది ఒక ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువైనా పడవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మహేష్ రథయాత్ర ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మహేష్ రథయాత్ర అంటే మామూలుగా మహేశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు, శివుడు. ఈ రథయాత్ర ఎక్కడ జరుగుతుందంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. సో నెక్స్ట్ ఏపీ అపాయింటెడ్ నీరబ్ కుమార్ ప్యానల్ టు స్టడీ. నీరబ్ కుమార్ ప్యానల్ని మనం రీసెంట్గా ఎన్ని కరెంట్ అఫైర్స్ అండి, నేను అందుకే ఇంపార్టెంట్ బిట్స్ ఇలాంటివి కరెంట్ అఫైర్స్లను కూడా మ్యాచ్ చేసుకుంటూ తీసుకొని వస్తున్నాను మా ఛానల్. ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా నీరబ్ కుమార్ ప్యానల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఇన్ స్టేట్ ప్రజెంట్ అంతగా లేవు కాబట్టి అది ఖచ్చితంగా రాంగ్ అని మనం అనుకోవచ్చు. అంటే ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి, మీకు ఖచ్చితంగా తెలియదు అనుకున్నప్పుడు. వర్కింగ్ ఆఫ్ వాలంటీర్ సిస్టమ్ సంబంధించి ఇట్లాంటి నిర్ణయం ఏదైనా తీసుకొని ఉంటే ఖచ్చితంగా న్యూస్లో వచ్చి ఉండేది. సో ప్రజెంట్ మనకు జరిగింది ఏంటంటే రీసెంట్గా పెద్దది రీజన్స్ ఫర్ స్టెరైన్ లీక్ ఇన్ వైజాగ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట దీనికి. సో నెక్స్ట్ పేద రోగులకు రికవరీ కాలంలో జీవనోపాధి భత్యం అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి? సో మామూలుగా మనకి ఆరోగ్యశ్రీ ఉంది. సో అది కాకుండా ఆపరేషన్ ఇలాంటివన్నీ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఒక 1 month 2 months రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, బెడ్ రెస్ట్. సో ఆ టైంలో వాళ్ళ యొక్క కుటుంబం ఆదాయం కానీ వాళ్ళ జీవనోపాధి మొత్తం ఎలా గడవాలి అనే దాని గురించి ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి జీవనోపాధి భత్యం ఇచ్చేదానికి ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకము వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. సో నెక్స్ట్ బ్రూ లేదా రియాంగ్ తెగ ఏ ప్రాంతానికి చెందినది? బ్రూ లేదా రియాంగ్ తెగ ఈశాన్య భారతదేశం, నార్త్ ఈస్ట్. సో ఎక్కువ తెగలు అట్టే ఉంటాయని మనందరికీ తెలుసు, మేఘాలయ హిల్స్ కానీ ఇవన్నీ కూడా మేఘాలయలు కూడా బ్రూ లేదా రియాంగ్ అక్కడ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇటీవల మొట్టమొదటిసారిగా భారత ప్రాంతంపై వాతావరణ మార్పులు అంచనా వేసిన వారు ఎవరు అనేది మనం చూసుకుంటే ఇటీవల మొట్టమొదటిసారిగా వాళ్ళు అంటే ఈ కిందన 4 వాళ్ళు ఎవరో ఒకరు ఫస్ట్ టైము భారత ప్రాంతంపై వాతావరణ మార్పులు వెదర్ చేంజెస్ క్లైమేట్ చేంజెస్ ఇలాంటికి సంబంధించిన అంచనా వేసింది ఎవరంటే కేంద్ర భూ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న దేశం ఏంటి? సో ఈ కమిటీ కూడా ఇంపార్టెంట్, గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్. దీని ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న దేశం ఏది అని అడిగాడు అనమాట. దీంట్లో మనం కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగానే. ఆస్ట్రేలియా, ఎందుకంటే అది ఉన్నదే కాంటినెంటే కొంచెం చిన్నది మామూలుగా మనం చూసుకుంటే. సో ఇక్కడ కెనడా కూడా ఒక రకంగా అంటే ఎక్కువ చాలా సిటీస్ ఉన్నాయి, ఎక్కువ ల్యాండ్ కవర్ ఎక్కువ ఉంది, ఫారెస్ట్ అనేది మనకి అంతగా లేదు. సో ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ రష్యా కానీ బ్రెజిల్ కానీ, మామూలుగా రష్యాలో మౌంటైన్స్ ఫారెస్ట్ ఎక్కువ, జనాభా డెన్సిటీ తక్కువ ఉంటుంది, అసలు సగం ప్రాంతంలో అయితే ఎవరు ఉండరు, మొత్తము ఇట్లే ఉంటుంది అనమాట. అలానే బ్రెజిల్లో కూడా మనకు తెలుసు అమెజాన్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ 2 ఆప్షన్స్లో మనము కన్ఫ్యూజన్లో ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి దీనికి రష్యా ఆన్సర్ అనమాట. ఇట్స్ వెరీ లార్జ్ కాంటినెంట్ కాబట్టి.
సో నెక్స్ట్ పిఎంకేఎస్వై కింద దేశవ్యాప్తంగా ఉన్న 99 ప్రాధాన్యత ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? దీనికి ఆన్సరు 8 ఉన్నాయంటండి. సో నెక్స్ట్ చూసుకుంటే వైఎస్ఆర్ బీమా కింద ఎస్సీ ఎస్టీలకు ప్రమాదవశాత్తు అంటే యాక్సిడెంటల్ డెత్స్కి ఎంత నష్టపరిహారం అందించబడుతుంది అంటే దీనికి ఆన్సరు 5 lakhs అండి. ఎస్సీ ఎస్టీలకి వైఎస్ఆర్ బీమా కింద వాళ్ళు ముందే దీనికి రిజిస్టర్ అయి ఉండాలి. వాళ్ళకి సంబంధించి ఒక కార్డు కూడా ఇస్తారు. కానీ దీనికి సంబంధించి రీసెంట్గానే ఒక చిన్న రిఫార్మ్ లాంటిది రాబోవడం జరిగిందనమాట. సో వాళ్ళకి సపరేట్గా కార్డు కాకపోయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రైస్ కార్డు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేషన్ కార్డులు అన్నింటిని ఆపేసి రైస్ కార్డులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రైస్ కార్డుతోనే బీమాకి వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతారు అని చెప్పడం జరిగింది. రైస్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశమే మీరు బిలో పావర్టీ లైన్లో ఉన్నారని అర్థము. సో దానికి మళ్ళీ సపరేట్ కార్డు ఎందుకని చెప్పి ఆరోగ్య బీమాకి ఈ కార్డుని వాడుకోవడం జరిగిందనమాట. సో ఇది జరిగే అవకాశం ఉంది, ఇంపార్టెంట్ బిట్టు. సో నెక్స్ట్ చూసుకుంటే 15వ ఆర్థిక కమిషన్ పంచాయతీ రాజ్ యొక్క అనేక శ్రేణులను గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ 2 విభాగాలుగా సిఫారసు చేసింది. బేసిక్ గ్రాంట్ అనేది అండ్ టైడ్ గ్రాంట్ అనేది. బేసిక్ గ్రాంటు, టైడ్ గ్రాంటు. టైడ్ గ్రాంట్స్ దేనికోసం ఉపయోగించబడతాయి? టైడ్ గ్రాంట్స్ బహిరంగ మూల విసర్జన రహిత స్థితి యొక్క నిర్వహణ కోసం, తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ మరియు రీసైక్లింగ్. దీనికి ఆన్సరు ఇవన్నీ కూడా 15th ఫైనాన్స్ కమిషన్ పంచాయతీరాజ్ యొక్క గ్రాంట్స్లో ఇచ్చే దాంట్లో 2 types ఆఫ్ ఉన్నాయి. దాంట్లో బేసిక్ గ్రాంటు, టైడ్ గ్రాంటు. టైడ్ గ్రాంట్స్లో ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఆర్థిక స్థిరత్వ నివేదికను ఎవరు ఇస్తారు? ఆర్థిక స్థిరత్వ నివేదిక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది ఎవరు ఇస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది మనం ఎంత స్టెబుల్గా ఉన్నాము, మన గవర్నమెంటు, మన యొక్క కంట్రీ లిక్విడిటీ కానీ, క్రైసిస్ కానీ, రూపీ వాల్యూ కానీ, ఇవన్నీ కూడా ఆర్థిక స్థిరత్వత ఎంత ఉందనే దాని గురించి అనమాట ఇది. సో అదండి దీంట్లో మనం దాదాపు ఒక 30-35 క్వశ్చన్లు కవర్ చేసాము. అలానే టైం దొరికినప్పుడు మేము వీడియోస్ పెడుతూనే ఉంటాము, మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. పిట్టు పాతదైనా కూడా కొన్ని ఇందాక చెప్పినట్టు రైస్ కార్డు ఉన్నా కూడా ఆరోగ్య బీమా, వైఎస్ఆర్ బీమా వస్తుందని చెప్పడం జరిగింది. ఇలాంటివి కవర్ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ను కూడా తీసుకురాబోతున్నాము. డైలీ కరెంట్ అఫైర్స్ పెట్టేంత ఇప్పుడు అంత అవసరం లేదని, ఎందుకంటే ఈ ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్స్ ఎప్పుడు పడతాయి నోటిఫికేషన్స్ వీ కెనాట్ ప్రిడిక్ట్ దట్. సో వీ జస్ట్ హ్యావ్ టు ఫాలో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్, బట్ ఇట్స్ ఓకే టు ఫాలో వీక్లీ ఆల్సో, బట్ నాట్ టు ది ఎక్స్టెంట్ వీ షుడ్ కవర్ ఓన్లీ మంత్లీ. సో నెల చూసుకుంటే సరిపోద్ది కదా అనుకుంటే అది కొంచెం కష్టము. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుంటూ ఉంటే మనకి ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఈ ఫ్లో మిస్ కాకూడదంటే వీక్లీ పెట్టే కరెంట్ అఫైర్స్ మేము చూడండి. ఆ వీడియోలో మొత్తము వీక్లో జరిగినటువంటి మెయిన్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పెడతాము. దానికి తగ్గట్టు మీరు ఒకవేళ ఏంటంటే జస్ట్ బిట్టు చెప్పేసి ఇలా జరిగిందనే కాకుండా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అంటే దానికి కారణం, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చేదానికి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము. ఎందుకంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది మా వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళకి ఇవి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో యూజ్ అవుతాయి. ఆన్సర్స్లో ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట ఈ పాయింట్స్ అన్నీ కూడా, ఈ యొక్క కమిటీ రిపోర్ట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ. సో అందుకనే ఇవన్నీ కొంచెం మీరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.